ఏవదినా పొద్దు పొద్దున్నే నన్ను వెతుక్కుంటూ వచ్చుండారు? అవునదినా, నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఇదిగో ముంగట చెప్తున్నాను, ముఖ్యమైన విషయం అంటారు, వాళ్ల మీద వీళ్ల మీద ఏదో ఒకటి చెప్తారు. నేనేమో నోరేసుకుని వాళ్ళ మీద పడుతుండాను. చివరాఖరిని చూసినామంటే వాళ్ల తప్పే ఉండదు. ఇట్లాంటి కథలేమైనా చెప్పేదానికి మళ్ళీ వచ్చుండారా? అయ్యో, అలాంటిదేం లేదు పిన్ని. ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఏం జరుగుతా ఉండాయి? కార్యం జరుగుతా ఉండాది, అంతే కదా? అది కాదొదినా, అసలు రాత్రంతా ఏం జరిగిందో తెలుసా? అట్నా? కావాలంటే ఇది చూడొదినా. ఏందిది? ఎవరో ఇంట్లోకి మత్తుమందు తీసుకొచ్చారు. సీసాని తీసుకెళ్లి బయటపడేశారు. అవునదినా, అసలు ఆ పాములతన్ని ఎవరు పిలిపించారో, ఈ మత్తు మందు ఎవరు తెప్పించారో ఏం అర్థం కావట్లేదు. అంత అవసరం ఎవరికుండాది? ఇంకెవరికుంటుందదినా? నాకు నీకు అవసరం లేదు. ఉన్నారు కదా ఆ విజయశాంతి, దుర్గా, వాళ్ళు చేసిన పనే అయ్యుంటుంది. వాళ్ళకేం కర్మ? అయ్యయ్యో, నీకింకా అర్థం కావట్లేదు పిన్ని. కార్యం చేసుకోవడం ఇష్టం లేకే వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారని మా అనుమానం. అట్లంటావా? అర్జెంటుగా ఇదెవరు చేశారో తెలుసుకోవాలదినా. ఎట్లా తెలుసుకోవాలి? ఏముంది, ఇంట్లో ఎవరికైతే కార్యం జరగలేదో వాళ్లే ఈ పని చేస్తారు. ఏంటోదినా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంట్లో ఇంత జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉంటే ఎలా? ఇట్లాంటి వేషాలంతా వేస్తున్నారంటే నేనెందుకు గమ్మునుంటానో? మీరు చెప్పినది గనక నిజమైనదనుకో, ఈ మత్తుమందు తెప్పించినోళ్ళని ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తున్నాం. కష్టపడి ముహూర్తం చూసి కార్యానికి ఏర్పాటు చేసేటిది వీళ్ళు చెడగొట్టేదానికా? చిరో చిరో, చిరో చిరో చిరో, తలుపు తీరా. అత్త వస్తా ఉన్నాను. మా అత్త అంత ఆవేశంగా పిలుస్తూ ఉండదంటే ఏదో ఉండదు. మనకి కార్యం జరగలేదని తెలిసినదంటే రచ్చ రచ్చ చేస్తుంది. చూడు పాప, ఈ కార్యం జరిగినట్టే మనం యాక్టింగ్ చేయాలా. యాక్టింగా? యాక్టింగ్ నేనెందుకు చేయాలి? సినిమాలు చూడట్లా, సీరియల్ చూడట్లా, నీ తల్ల పూలు నలిపేసుకోవాలి, బొట్టు నీ మూలకి చెడగొట్టేసుకోవాలా. ఇదిగో చెమట పట్టినట్టు మొహాన నీళ్లు చల్లుకోవాలా. అవన్నీ చేయాల్సిన అవసరం నాకేం లేదు. నేను ఇలాగే డైరెక్ట్గానే వెళ్తాను. ఇప్పుడు మా అత్త ఎందుకు మీకు కార్యం జరగలేదని అడిగితే మీ అల్లుడు పనికి రానుడులే అని చెప్తాను. పాపా, చాలా ఎక్కువ చేస్తా ఉండవు నువ్వు. ముంగట నేను చెప్పినట్టు యాక్టింగ్ చేస్తావా లేదా? నేను చేయను. సరే, నేనే చేస్తున్నా. చిరు, డోర్ ఓపెన్ చేయరా. ఏం చేస్తున్నావు నువ్వు? కాసేపు ఆగు పాపా. ఇప్పుడు చూడు, నా పెండ్లం ఒళ్ళంతా ముద్దులు పెట్టేసినది. నేనంటే ఎంతో ప్రేమనే మా అత్తకి కబుర్లు చెప్తాను. వద్దు వద్దు, ఇలా వెళ్ళొద్దు ప్లీజ్. వద్దు వద్దు అని అడ్డం పడితే ఆగుతానా ఏమే? నేను చెప్తే నువ్వు చేసినావా? నువ్వు చెప్పింది నేను చేయడానికి తప్పుగా. ఆగాగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇలా వెళ్ళకు, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. అలా చెప్పావంటే మళ్ళీ ఆవిడ ముందు నేను తలెత్తుకొని తిరగలేను. మరి నేను చెప్పినట్టు
ఆ పూలు నలిపేసి ఆ జుట్టు చెరిపేసి ఆ బొట్టు చెడగొట్టేసి మనకు కార్యం జరిగిన మాదిరి నువ్వు బిల్డప్ ఇయ్యాల. అర్థమవుతుండదా? సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు చెప్పినట్టు కాదు, నేను బయటికి వెళ్ళినాక నాకాడ ఫ్లోలో చాలా వస్తాయి. అటన్నిటికి కూడా నువ్వు సరే సరే అని చెప్పాలా. అర్థమవుతుందా? లేదంటే ఇదిగో మా అత్తకి ఇదే చెప్తున్నా, ఇంకా నీ ఇష్టం. తప్పుతుందా? నా కర్మ. సరే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. హ్మ్? నువ్వు మాత్రం అలాంటి మాటలు మీ అత్తయ్యతో చెప్పొద్దు. మా అత్త ఏం అడుగుద్దో ఫ్లోలో నేనేం చెప్తున్నా నాకెట్ట పాప తెలుసును. ఇదేమైనా సినిమా స్క్రిప్టా? సరే సరే, ముందు ఆ పూలు పూలు ఏంది చేస్తున్నా. చెయ్యి చెయ్యి త్వరగా, అత్త వెయిటింగ్. రే చిరు, అత్త వస్తాండా. ఓకేనా? ఇప్పుడు మా అత్తకి డౌట్ రాదా? నన్ను కింద పడుకోబెడతావా? చెప్తాను నీ సంగతే. అత్తా జరుగు. హే, హే. ఓ అత్త నువ్వా? తలుపు తీసేదానికి ఇంతసేపు పట్టినదేందిరా? ఏడత్తా, రాత్రంతా నిద్రపోనికి అవకాశం ఏడుండది. అంటే పోతా, అవన్నీ నీగట్ట చెప్తాను. రాత్రంతా నిద్ర పోనిస్తేనే కదా పక్కన కూర్చుని నా పెండ్లం కబుర్లు చెప్తానే ఉండదు. ఏమైనాదిరా అట్టా అరిచినావో? ఆహా, ఏం లేదులే, సేమోదం కుట్టినట్టుండదు. చేమో దోమ కుట్టినాదా లేక విజయశాంతి గిచ్చినాదా? అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తుండావు. అయ్యో, అదేం లేదండి. అయినా మీరేంటండి బెడ్రూమ్లో జరిగిన విషయాలు బయటికి చెప్తారా? అమ్మా, రే ఏంద్రా నీ ఒంటి నిండా? మా ఆవిడ ప్రేమత్త అర్థం కావట్లేదా నీకు? ఎన్ని వివరంగా చెప్పాలంటే ఎట్ట చెప్తాను చెప్పు.